49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్వచ్ఛమైనది. 8 ఏళ్ల పసిగుడ్డు ఈ సింగిల్ ఇంజన్ తెలంగాణ. డబుల్ ఇంజన్ను తలదన్నుతోంది కోటి రతనాల వీణ. ఈ బులెటిన్ ను మీకు సమర్పిస్తున్న వారు స్టెర్లింగ్ పంప్ ఉందిగా, ఇంటింటికి అండగా స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్స్. గోల్డ్ మెడల్ ఫ్యాన్స్, దీని బ్యూటీ మరియు పెర్ఫార్మెన్స్ తో ఎవరైనా ఈర్ష్యపడాల్సిందే. అద్దరగొట్టే కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి Doritos for the bold. సువాసనతో నిండి ఉంది. టేస్ట్ లో బెస్ట్ ఎవరెస్ట్ 100% నేచురల్. ఎందుకంటే ఇప్పుడు సంతూర్ సబ్బుతో పాటు కోల్గేట్ టూత్ పేస్ట్ ఉచితం. నో బ్రోకర్ లో ఫ్రీగా ఇల్లు లిస్ట్ చేయండి. బ్రోకరేజ్ దేనికి? నో బ్రోకర్ ఉండగా. గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను కవిత. ముందుగా హెడ్లైన్స్. డెంగ్యూ సీజనల్ వ్యాధులపై కలెక్టర్లతో నేడు మంత్రుల సమీక్ష. క్షేత్రస్థాయి పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం. రాష్ట్రంలో 1,00,000 కోట్ల స్థిరాస్తి లావాదేవీలు. 2021-22లో రికార్డు స్థాయి క్రయ విక్రయాలు. రామగుండంలో 423 కోట్లతో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఈ నెల 30న ప్రారంభించనున్న ప్రధాని. నాగార్జున సాగర్ కు కొనసాగుతోన్న వరద ప్రవాహం. 544 అడుగులకు చేరిన నీటి మట్టం. బ్రిటన్ ప్రధాని రేసులో వెనుకబడిన రిషి సునాక్ తుది పోరులో అండర్ డాగ్ గా బరిలోకి దిగనున్నట్లు వెల్లడి. యుద్ధ నేరాల కింద గొట్టబాయాను అరెస్ట్ చేయాలి. సింగపూర్ అటార్నీ జనరల్ కు మానవ హక్కుల బృందం ఫిర్యాదు. అప్డేట్స్ చూద్దాం. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణం చేస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆమెతో రాష్ట్రపతిగా ప్రమాణం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం 21 తుపాకులతో గౌరవ వందనం స్వీకరిస్తారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల చీఫ్లు, ఎంపీలు, త్రివిధ దళాల అధికారులు కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఒక సామాన్యుడు అత్యున్నత పదవిని పొందటం ప్రజాస్వామ్యంలోనే సాధ్యమవుతుందన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో గొప్పదని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవని, వాటిని యువతరం మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. భావితరాల కోసం పర్యావరణం, భూమి, గాలి, నీటిని కాపాడుకోవాలని సూచించారు. దేశ ప్రజలందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. मैं आप सभी देशवासियों के प्रति तथा आपके जनप्रतिनिधियों के प्रति हार्दिक कृतज्ञता व्यक्त करता हूं। भारत के लोकतंत्र की ताकत है कि इसमें हर नागरिक के लिए ऐसे रास्ते खुले हैं जिन पर चलकर वह देश की नियति को संवारने में अपनी महत्वपूर्ण भूमिका निभा सकता है। हम सबके लिए माता की तरह पूज्य प्रकृति गहरी पीड़ा से गुजर रही है। जलवायु परिवर्तन का संकट हमारी धरती के भविष्य के लिए गंभीर खतरा बना हुआ है। हमें अपने बच्चों की खातिर
अपने पर्यावरण, अपनी जमीन, हवा और पानी का संरक्षण करना है। अपनी दिनचर्या में तथा रोजमर्रा की चीजों का इस्तेमाल करते समय हमें अपने पेड़ों, नदियों, समुद्रों और पहाड़ों के साथ साथ अन्य सभी जीव जंतुओं की रक्षा के लिए बहुत सावधान रहने की जरूरत है। प्रथम नागरिक के रूप में यदि अपने देशवासियों को मुझे कोई एक सलाह देनी हो तो मैं यही सलाह दूंगा। अपने वक्तव्य का समापन करते हुए मैं एक बार फिर सभी देशवासियों के प्रति हार्दिक कृतज्ञता व्यक्त करता हूं। मैं आप सभी के उज्जवल भविष्य की मंगल कामना करता हूं। అద్వానీ, మురళీ మనోహర్ జోషి, వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ అవమానించిన నేతలు వీళ్ళు. ఇప్పుడు ఈ లిస్టులోకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా చేరారు. రాష్ట్రపతికి వీడ్కోలు సమావేశంలో రామ్నాథ్ కోవింద్ను ప్రధాని మోదీ ఘోరంగా అవమానించారు. రాష్ట్రపతి నమస్కారం చేయగా ప్రధాని కనీసం ప్రతి నమస్కారం చేయకపోవటమే కాదు, ఆయన వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇలా మోదీ ఒక దళిత రాష్ట్రపతిని అవమానించాడు. దళితులు, గిరిజనులకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, వెంకయ్య నాయుడును చిన్నచూపు చూసినట్లే రాష్ట్రపతి రామ్నాథ్ ని కూడా ప్రధాని పట్టించుకోలేదు. గంగానది ప్రక్షాళనపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికీ గంగానది నీళ్లు కనీసం స్నానానికి కూడా పనికిరావని, భక్తులు గంగ తీర్థానికి అక్కరకు రావని తెలిపింది. 4 దశాబ్దాలుగా వేల కోట్లు ఖర్చు చేసి శుద్ధి చేస్తున్నా ఫలితం శూన్యమని పేర్కొంది. ఇలా అయితే నది ఎప్పటికీ శుద్ధి అవుతుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ కేంద్రాన్ని ప్రశ్నించింది. గంగానది హిందువులు పరమ పవిత్రంగా భావించే జీవనది. ఒక్కసారి ఆ నదిలో మునిగితే పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. పాపాలు పోవటమేమో కాని ఇప్పుడు ఆ నదిలో మునిగితే లేనిపోని రోగాలన్నీ అంటుకునే దుస్థితి దాపురించింది. 37 ఏళ్లుగా గంగా నదిని శుద్ధి చేస్తున్నా ఇప్పటికీ అది మురుగు కాలువలాగే ఉందని సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్యం నుంచి నదిని కాపాడేందుకు ప్రారంభించిన గంగా యాక్షన్ ప్లాన్ జీపీఏ, నమామి గంగే వంటి కార్యక్రమాలేవీ విజయవంతం కాలేదు. గంగా శుద్ధికి నిర్దేశించిన లక్ష్యాలేవీ నెరవేరకపోవటానికి ఎవరూ బాధ్యత వహించడం లేదని ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక విభాగం మరో విభాగంపై నిందలేసుకోవటం తప్ప ఏం ఫలితం ఉండటం లేదని గుర్తు చేసింది. గంగా కాలుష్యాన్ని తొలగించేందుకు పనిచేస్తున్న వారి ఆలోచన విధానంలో మార్పు రావాలని, లేదంటే ఎంత కాలమైనా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎన్జీటీ పేర్కొంది. మన దేశ జనాభాలో దాదాపు 40 కోట్ల మంది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ గంగా నదిపై ఆధారపడి జీవిస్తున్నారు. భూగోళంపై ఉన్న హిందువులందరూ ఈ నదిని పవిత్రంగా భావిస్తారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు గంగా నది పరివాహక ప్రాంతం కేంద్రంగా ఉంది. వ్యవసాయ, మానవ వ్యర్థాలతో పాటు పారిశ్రామిక వ్యర్థాలను కూడా నదిలోకి నేరుగా వదులుతుండటంతో తీవ్రంగా కలుషితమవుతోంది. ప్రస్తుతం నదిలో 50% నీరు మురిగేనని ఎన్జీటీ వ్యాఖ్యానించడం నది దుస్థితికి అద్దం పడుతోంది. నది వేగంగా కలుషితమవుతోందని కేంద్ర ప్రభుత్వం దాదాపు 4 దశాబ్దాల కిందే గుర్తించి శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1988 జనవరి 14న గంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. జీపీఏ కింద 2016 జూన్ నాటికి కేంద్రం గంగా పరిరక్షణకు 6,788.78 కోట్లు మంజూరు చేసింది. అందులో 4,800 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్రమే తెలిపింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గంగా పరిరక్షణకు అదే ఏడాది జూన్లో నమామి గంగా అనే కొత్త యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు ఈ పథకం కింద మోదీ సర్కార్ 15,074.88 కోట్లు మంజూరు చేసి 10,792.02 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులన్నీ ఏమయ్యాయో తెలియదు గాని గంగ మాత్రం ఇంకా మురుగు గంగగానే మిగిలిపోయింది. గంగా నది పరివాహక రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లకు ఈ నిధుల వరద పారింది. కానీ ఫలితం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగానే ఉందని సాక్షాత్తు ఎన్జీటీఏ పేర్కొనటం గమనార్హం.
గంగా నది శుద్ధి కోసం ఏటా 100 కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నదిని పరిరక్షించేందుకు ఖచ్చితమైన ప్రణాళిక, కఠిన నిబంధనలు రూపొందించాలని నేషనల్ గంగా కౌన్సిల్ ని ఆదేశించింది. గంగా శుద్ధికి ఎన్జీసీ సభ్య కార్యదర్శికి ఎన్జీటీ చైర్పర్సన్ కీలక సూచనలు చేశారు. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ సమీక్షించి ఖచ్చితమైన కఠిన నిబంధనలతో అక్టోబర్ 14 నాటికి యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలని ఆదేశించారు. ఏపీ విలీన గ్రామాల ప్రజలు నిరసనలను ముమ్మరం చేశారు. తమను తెలంగాణలో కలపాల్సిందేనంటూ ఆందోళనను ఉధృతం చేశారు. ఏపీ వద్దు, తెలంగాణ ముద్దు అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఏపీ పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ధర్నాకు దిగారు. 5 గ్రామాలను వెంటనే తెలంగాణలో కలపాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. ఆ 5 గ్రామాలు తెలంగాణలోని భద్రాచలంకు సమీప గ్రామాలు, కానీ ఉండేది మాత్రం ఆంధ్రప్రదేశ్లో. ఆ 5 గ్రామాలే ఎటపాక, పిచ్చుకలగూడెం, గుండాల, కన్నయ్యగూడెం, పురుషోత్తపట్నం. ఇటీవల వచ్చిన గోదావరి వరదల్లో ఆ 5 గ్రామాలు నీట మునిగాయి. కట్టుబట్టలతో వెళ్లి పునరావాస శిబిరంలో తలదాచుకోవాల్సిన దుస్థితి. నిత్యావసరాలతో సహా సర్వం కోల్పోయారు ఆ గ్రామాల ప్రజలు. భారీ వర్షాలు, వరదలు వచ్చిన ప్రతిసారి వారి ఇబ్బందులు వర్ణనాతీతం. అయితే పేరుకు వారి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయినా వారికి సాయం అందేది మాత్రం తెలంగాణ నుంచే. తాజాగా వచ్చిన వరదల సమయంలో కూడా వారికి సాయం చేసింది తెలంగాణ ప్రజా ప్రతినిధులు, అధికారులే. ఇక వరదలు వచ్చే సర్వం కోల్పోయినా ఆదుకోవాల్సిన ఏపీ ప్రభుత్వం బాధితుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పోనీ బాధితులు తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లాలన్నా వారి జిల్లా కేంద్రం తక్కువ దూరంలో లేదు. 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తే తప్ప వారు ఏపీ అధికారులను కలవలేరు. వారి కష్టాలను చెప్పుకోలేరు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా కనీసం వారి గోడు వినాల్సిన వారు లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. 5 పంచాయతీల ప్రజలు ధర్నా చేస్తున్నారు. కింద స్థాయిలో సర్వే చేయకుండా అడ్డగోలుగా అర్ధరాత్రి పూట భద్రాచలంలో ఉన్నటువంటి 7 మండలాలు తీసేసి ఈ 5 పంచాయతీలు కూడా రాజుపేటలో ఉన్నటువంటి ఒక దారిలో మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఒక పక్క ఇల్లు ఆంధ్రాకి వస్తుంది, ఒక పక్క ఇల్లు తెలంగాణకి వెళ్తుంది. అటువంటి క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండా చేసినటువంటి ఈ పాలకులు గత కేంద్ర గవర్నమెంట్ చేసింది. గత 7-8 సంవత్సరాల నుంచి కూడా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ ప్రజలు. 5 పంచాయతీల ప్రజలు ఈ 5 పంచాయతీలని భద్రాచలం తెలంగాణలో కలపాలని చెప్పేసి చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు 5 పంచాయతీల ప్రజలు అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తమ ప్రజలకు అండగా ఉంటూ వరదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంది. నిత్యావసరాలు, వృద్ధులకు కావాల్సిన టాబ్లెట్లు అందిస్తూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంది. వరదలు తగ్గి వారి ఇంటికి వెళ్లే వరకు అన్ని తామై చూసుకుంది. ఓవైపు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో తమను కనీసం పట్టించుకునే నాదుడే లేకపోవడంతో విలీన గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వారి గ్రామాలను బలవంతంగా ఏపీలో కలిపిన కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమను తిరిగి తెలంగాణలో కలపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ముంపు ప్రాంతం ఉందో, ముంపు ప్రాంతంలో వన్ ఆఫ్ ద పంచాయతీ గుండాల పంచాయతీ చెందినవాడిని. అక్కడ నివాసం నేను. ఇక్కడ చూసినట్లయితే గత 2 రాష్ట్రాల విభజన దగ్గర నుంచి కూడా మా 5 పంచాయతీల ప్రజలు చాలా ఇక్కట్లోకి గురవుతున్నాం. ముఖ్యంగా వైద్యాన్ని తీసుకున్నట్లయితే ఎవరైనా మా ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలకు అత్యవసర పరిస్థితి, అత్యవసర వైద్యం కావాల్సి ఉన్నట్లయితే, దీనివల్ల ఆ పేషెంట్ అత్యవసర పరిస్థితి అయినట్లయితే చింతూరు ఇక్కడ నుంచి దాదాపు 75 కిలోమీటర్ దూరం ఉంటుందండి. అక్కడికి వెళ్ళేలోపు ఈ యొక్క పేషెంట్ మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వైద్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక మొన్న చూసినట్లయితే గోదావరి వరదలకు పూర్తిగా మా గ్రామం మునిగిపోయింది. ఈ మునిగిపోవటం వల్ల అక్కడున్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసి మా యొక్క బాధితులను రక్షించడంలో, మా గ్రామ ప్రజలను రక్షించడంలో కూడా వాళ్ళు నిర్లక్ష్యం వైఖరి చేశారు. దీనివల్ల మేము పక్కనే ఉన్న మన ఎమ్మెల్యే గారిని, భద్రాచలం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడగా వాళ్ళు పాపం దయచేసి మాకు అన్ని బోట్లు పంపించేసి వాళ్ళ సహకారం అందించడం వల్ల ఈరోజు మా గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఒక ప్రాణం పోకుండా కాపాడుకోవాల్సి వచ్చింది మేము. దీంతో ఏపీ విలీన గ్రామాల ప్రజలు మరోసారి ఆందోళన చేపట్టారు. నరేంద్ర మోదీ సర్కార్ వ్యతిరేక నినాదాలతో నిరసనలు ఉధృతం చేశారు. ఏపీ తెలంగాణ సరిహద్దులో నినాదాలను హోరెత్తించారు. పోలీస్ వలయాలను ఛేదించుకుని ధర్నాకు దిగారు.
తమ గ్రామాలను తెలంగాణలో కలపాల్సిందేనని తెగేసి చెప్పారు. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్ర వద్దు, తెలంగాణ ముద్దు అంటూ నినదించారు. మొత్తానికి తమకు ఎళ్లవేళలా అండగా ఉంటూ తమకు సాయం చేస్తోన్న తెలంగాణతోనే కలిసి ఉంటామని 5 గ్రామాల ప్రజలు తేల్చి చెబుతున్నారు. జై కేసీఆర్, జై జై తెలంగాణ అంటూ తమ అభిప్రాయాలు కేంద్రానికి వినిపించేలా నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికైనా తమను తెలంగాణలో కలపాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ అప్రమత్తమైంది. అంటువ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం క్షేత్రస్థాయి సిబ్బంది సెలవులను రద్దు చేశారు ఉన్నతాధికారులు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గ్రామాల్లో శానిటేషన్ సమస్య తలెత్తకుండా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. వరదలు, వర్షాలపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షలు, పంచాయతీరాజ్ అధికారులకు ఇచ్చిన ఆదేశాలతో ఆగస్టు 2వ తేదీ వరకు శానిటేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్ పై ఆయా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా టెలికాన్ఫరెన్స్ నిర్వహించగా ఆ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు. శానిటేషన్ డ్రైవ్ నేపథ్యంలో పంచాయతీరాజ్ అధికారులంతా పనిచేసే ప్రాంతాన్ని విడిచి వెళ్లొద్దని, అత్యవసరమైతే కలెక్టర్ అనుమతి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. డిపిఓ, డిఎల్పిఓ, ఎంపీడీఓ, ఎంపీఓలు గ్రామ పంచాయతీలను ప్రతిరోజు తనిఖీ చేయాలని ఆదేశించారు. తనిఖీల సమయంలో గ్రామంలోని లోతట్టు ప్రాంతాలను, బలహీన వర్గాల కాలనీలను సందర్శించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీ బ్లీచింగ్ పౌడర్, లైమ్, బైటిక్స్, ఆయిల్ బాక్స్, ఇతర శానిటేషన్ మెటీరియల్ను అవసరమైనంత అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు అధికారులు. ప్రతి గ్రామంలో స్ప్రేయర్స్, ఫాగింగ్ మిషన్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఒకవేళ ఫాగింగ్ మిషన్లు లేకుంటే గ్రామ పంచాయతీ నిధులతో గాని, దాతల సాయంతో గాని సమీకరించుకోవాలని సూచించారు. శానిటేషన్ సిబ్బంది అదనంగా అవసరమైతే కలెక్టర్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామంలోని లోతట్టు ప్రాంతాలను, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను ప్రతిరోజు సర్పంచ్, గ్రామ కార్యదర్శి సందర్శించి నీరు నిల్వ ఉండకుండా చూడాలని అధికారులు సూచించారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ మురుగునీరు సులువుగా వెళ్లే విధంగా చూడాలని, బ్లీచింగ్ పౌడర్ను గ్రామం మొత్తం చల్లాలని ఆదేశించారు. అంతేకాకుండా దోమతెరల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ మేరకు ఆయా జిల్లాలకు ప్రాథమిక హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, ఛత్తీస్గఢ్లో ఏర్పడిన ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాల అనుచిత వ్యాఖ్యలను మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. 500 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా గోదావరి నదికి అత్యంత వరదలు వచ్చాయన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం ప్రభుత్వం తప్పిదం వల్లే పంప్ హౌసులు మునిగాయని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అంతా గమనిస్తున్నారన్న నిరంజన్ రెడ్డి మరోసారి వారికి శిక్ష వేయడం ఖాయమన్నారు. నీటి లభ్యత లేని చోట తెలంగాణలో ప్రాజెక్టులు కట్టిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశగా ప్రాజెక్టులు రీడిజైన్ చేసి సీఎం కేసీఆర్ అత్యంత వేగంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే విపక్షాలు కుట్రపూరితంగా అడ్డుకుంటున్నాయని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఏడాదిన్నరలోపు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ ఎవరు కట్టినంటే గర్వంగా జవహర్లాల్ నెహ్రూ అని చెప్తారు. శ్రీశైలం ఎవరు కట్టినంటే సంజీవరెడ్డి కట్టినని చెప్తారు. పొద్దురెడ్డిపాడు ఎవరు కట్టినంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ నేతలు కూడా చెప్తారు మా రాజశేఖర రెడ్డి కట్టిండని. ఇంజనీరింగ్ మహా అద్భుతం అని ప్రశంసలు పొందినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కట్టిందంటే అది మాత్రం జీర్ణం కాదు. గోదావరిలో ఇటీవల వచ్చినటువంటి వరదల కంటే వీళ్ళ కన్నీటి వరద ఎక్కువైపోయింది.
అది భరించడం మహా కష్టం అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరానికి నీరు రాలేదని ఒకటి మాట్లాడతాడు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం ఇప్పటిదాకా ఖర్చు అయినటువంటిదే 95,000 కోట్ల రూపాయల లోపు ఉంటే 2 లక్షల అవినీతి జరిగిందని ఒకటి మాట్లాడతారు. దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టి దాన్ని కొనసాగిస్తున్నారు. ఇది అత్యంత గర్హనీయమైనటువంటి విషయం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు మళ్ళీ శిక్ష వేయక తప్పదు వాళ్ళకి. మొన్న వచ్చిన గోదావరి వరదల్ని చూసినాం మనం. 500 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అత్యంత తీవ్రమైన అత్యంత ఎక్కువ వరదలుగా కేంద్ర జలసంఘమే అభివర్ణించింది. కాళేశ్వరం దగ్గర కొలిచినటువంటి నీటి పరిమాణం తీస్తే 1986లో 28,80,529 క్యూసెక్లు దీన్ని తట్టుకునేటట్లుగా కాళేశ్వరాన్ని డిజైన్ చేయడం జరిగింది. 107.5 మీటర్ల హైట్లో కాళేశ్వరంని మనం కట్టుకోవడం జరిగింది. సాంకేతికంగా ఎక్కడ ఏ ఒక చిన్న పొరపాటు లేదు ఇందులో. ఈసారి 500 ఏండ్లకు మించినటువంటి వరద మొన్న నమోదైంది. 108.19 మీటర్లకు వచ్చింది. ఇది ప్రకృతి విపత్తు. ఈ ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు మనకు అక్కడ ఉండేటువంటి పంప్ హౌజ్లు ముంపుకు గురైతే అదేదో మానవ తప్పిదమైనట్లు, ప్రభుత్వం యొక్క తప్పైనట్లు, ప్రభుత్వం సరైన దృష్టి పెట్టలేదన్నట్లు, లేకుంటే ప్రభుత్వం ఏదో తప్పు చేసిందన్నట్లు చాలా తేలికగా మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీల వాళ్ళు మాట్లాడమే కాక జేఏసీ వాళ్ళు, టీజేఏసీ కూడా మాట్లాడడం జరిగింది. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడినారు. కాంగ్రెస్ కట్టినవే కదా శ్రీశైలం ప్రాజెక్టు మునగలే, 1998లో మునగలే, 2009లో మునగలే, ఎంజీకేఎల్ఐ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 2009లో మునగలే, 2014లో మునగలే. ఇవి మీరు కట్టిన ప్రాజెక్టులే కదా మరి. అంటే అక్కడ మీరు కక్కుర్తి పడ్డారు, అక్కడ డిజైన్ తప్పుందని మేము అన్నామా? తెలంగాణ ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహము, అన్యాయాల మూలంగానే నీటి లభ్యత లేని చోట, నీళ్లు తక్కువ ఉన్న చోట ప్రాజెక్టులు నామమాత్రంగా పెట్టి తెలంగాణ గొంతుకొస్తే రాష్ట్రం సాధించినాక అటువంటి ప్రాజెక్టులను అన్నింటినీ కూడా సరిదిద్ది రీడిజైనింగ్ చేసి నీటి లభ్యత ఉన్న చోట ప్రాజెక్టుల నిర్మాణం చేసి మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒక ప్రాజెక్టు తీసుకుంటే మేము 3 ఏళ్ళు 4 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వాన ఆయన దార్శనికతతో 3 ఏళ్ళు 4 ఏళ్లలో ప్రాజెక్టులను చేపట్టి పూర్తి చేస్తూ వస్తున్నాం. మీకు మాకు తేడా అది. జూరాల ఎడగట్టిందండి మీరు, నీటి లభ్యత ఉందుతో కట్టినారు. ఒక్క 6.5 టీఎంసీల నీళ్ళు దాంట్లో పట్టేది. అందుకే కదా ఇలా పాలమూరుకు నీటి లభ్యత ఉండేటువంటి శ్రీశైలంలోకి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కన్సీవ్ చేసి వేగవంతం చేస్తుంటే 180 కేసులు వేసి నువ్వు ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నం చేసి శత్రువు చేతికి పగ్గాలు ఇచ్చేటువంటి దుర్మార్గపు సైంధవ పాత్ర పోషించింది మీరు కాదా? దాదాపు ఓ కొలికి వస్తున్నాయి పాలమూరు ప్రాజెక్టులు. మీరు ఎన్ని రకాల అవంతరాలు చేసినా అవేం ఆగవు. రాబోయేటువంటి ఏడాది బావు లోపల పాలమూరు ఫలితాలను ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చి తీరుతాం. అందులో ఎటువంటి రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాజగోపాల్ రెడ్డి తీరుతో మునుగోడులో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. 6 నెలలకు ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాని ఎమ్మెల్యేతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మునుగోడులో ఫ్లోరోసిస్ను నిర్మూలించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఇటు వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, ఇందుకు 8 ఏళ్లలో సీఎం కేసీఆర్ పాలన దక్షతే కారణమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ క్రమంలో మంత్రి జగదీష్ సమక్షంలో మునుగోడుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా టీఆర్ఎస్లో చేరారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో ప్రారంభమైన ఫ్లోరిన్ మహమ్మారి రోజు రోజుకు ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా ఎదిగినరో అదే పద్ధతిలో ఇది కూడా ఎదిగి ఇంత ఎత్తయి మొత్తం జిల్లాను ఆక్రమించి జిల్లాను నాశనం చేసింది. జిల్లా ప్రజల మూలుగుల్ని పిప్పి చేసింది. ఉద్యమ సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు అక్కడ యాత్ర చేసి గ్రామాన్ని తిరిగి తెలంగాణ రాష్ట్రం రాగానే నా మొట్టమొదటి కార్యక్రమం ఈ ఫ్లోరోసిస్ మీదనే దాడి చేయడం ఉంటుంది. ఈ ఫ్లోరోసిస్ మహమ్మారిని ఈ జిల్లా నుంచి కాదు రాష్ట్రం నుంచి తరిమేద్దాం, నేను మీకు అండగా ఉంటా అని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం నల్లగొండ జిల్లా నుంచి ఫ్లోరిన్ని తరిమేసిండ్రు. అంతేకాదు మునుగోడు నియోజకవర్గంలో 2014 నుంచి 18 వరకు ఆ రోజు మీరు శాసనసభ్యుడిగా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తే ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రత్యేకమైన శ్రద్ధతోని బ్రహ్మాండంగా
నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొచ్చిండ్రు. అనేక రకాలుగా సంక్షేమ పథకాల ద్వారా కూడా నియోజకవర్గంలో ఆకలి తీర్చే ప్రయత్నం చేసిండ్రు. కానీ దురదృష్టవశాత్తు 2018లో టీఆర్ఎస్ పార్టీని ఓడించుకోవడం వల్ల మళ్ళీ అభివృద్ధి కుంటుపడింది. 2014 ముందు ఏ దుస్థితి ఉండేనో మళ్ళీ ఈ 3 ఏళ్లలో కూడా అదే పరిస్థితి. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా అక్కడ శాసనసభ్యుడు చేసింది లేదు. మీరు ఒక్కసారి లెక్క తీస్తే 6 నెలలకు ఒక్కనాడు కూడా నియోజకవర్గానికి వచ్చింది లేదు ఆ శాసనసభ్యుడు. ఆయన రాకపోవడం వల్ల నేనే నియోజకవర్గానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కళ్యాణలక్ష్మి చెక్కులు పంచడానికి కూడా ఆయన రాకపోవడం వల్ల, ఆయన తీరిక లేకపోవడం వల్ల, ఆయన వ్యాపారాలు కాంట్రాక్టులలో బిజీగా ఉండడం వల్ల ఆ చెక్కులు మురిగిపోయే పరిస్థితి వచ్చిందని చెప్తే అధికారులు నేనే స్వయంగా వచ్చి ఊరూరికి పంచాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ నోరు ఇంత పెద్దగా చేసుకొని నోటుకొచ్చిన అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఎట్లా జిల్లా ప్రజల్ని మోసం చేసిండ్రో అంతటి కూడా నియోజకవర్గ జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచనకు వచ్చిండ్రు ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే నాశనమైనమని. మరి మునుగోడులో మన అంతర్గత పొరపాట్ల వల్ల ఆ నియోజకవర్గాన్ని ఫలితాన్ని పోగొట్టుకోవడం అనేది ఇవాళ ఎంత నష్టం జరిగిందో నియోజకవర్గ ప్రజలు కూడా గమనించిండ్రు. భారతదేశానికి ఒక రోల్ మోడల్గా ఉండే అద్భుతమైన రాష్ట్రాన్ని తయారు చేసిండ్రు కేసీఆర్ గారు కేవలం 8 సంవత్సరాల కాలంలోనే. ఇవాళ ఏ రంగంలో చూసినా దేంట్లో ఏ రాష్ట్రం నెంబర్ 1 అంటే అది తెలంగాణ. చచ్చుకుంటే తెలంగాణ వైపు చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షాలకి కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా సరే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలంలో మనం చూసినాం భారతదేశంలో ప్రతి సంవత్సరం 10 ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉండే 1,00,000 గ్రామ పంచాయతీలలో ఏ 10 ఉత్తమమైనయో మంచిగున్నాయో తీయండి అని చెప్పి తీసి అవార్డులు ఇస్తారు. ఈ సంవత్సరం తీస్తే 10కి 10 తెలంగాణ రాష్ట్రమే వచ్చినాయి. ఒక తెలంగాణకే ఇస్తే ఎట్లా 20 చేయండి అని చెప్పి పాపం మోడీ గారు ఆర్డర్ ఇస్తే 20 వెతికితే కూడా 20లో 19 తెలంగాణ రాష్ట్రమే వచ్చింది. ఇవాళ భారతదేశంలో పల్లెలు పట్టణాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రమే.